ఒక గాడిద ఒక నక్క స్నేహంగా ఉంటూ జీవిస్తున్నాయి. ఒకనాడు అవి రెండు అడవికి వేటకు బయలుదేరాయి. అలా వెళ్తుండగా వాటికి తోవలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వచ్చి మీద పడితే తన ప్రాణం కాస్తా పోతుందని నక్క ముందుగానే ఒక ఉపాయం పన్నింది. గాడిదకు తెలియకుండా ఒంటరిగా వెళ్ళి సింహంతో ఇలా మాట్లాడింది. మృగరాజా, నన్ను చంపకుండా ఉంటానని మాట ఇస్తే నీకు మంచి ఆహారం చూపిస్తాను. నా స్నేహితుడైన గాడిదను శ్రమ లేకుండా నీ చేతుల్లో చిక్కేలా చేస్తాను అన్న నక్క మాటలకు సింహం సమ్మతించింది. గాడిదను అప్పచెపితే తన ప్రాణాలు కాపాడుతానని వాగ్దానం చేయించుకుంది. తర్వాత నక్క మెల్లగా గాడిద వద్దకు వచ్చింది. గాడిదను వెంట పెట్టుకుని అడవిలో వల పన్ని ఉన్న వైపుకు తీసుకువెళ్ళింది. పాపం గాడిదకు ఈ మాయ ఏం తెలుసు? ఆ తోవనే వెళ్ళి వలలో చిక్కుకుంది. ఇక సింహం తనను చంపదు కదా అని నక్క సంతోషించింది. కానీ గాడిద వలలో పడడం చూసి సింహం ఇక అదెక్కడికి పోదు కదా అని ఊరుకుంది. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నక్క మీదకి వెళ్ళి దాన్ని చంపింది. ఆ తర్వాత తేలికగా గాడిదను కూడా చంపి తినేసింది.